In Naveen Brothers' session about marriage system, he mentioned about a widow married by other brothers in the same family for children. How is it different from the instance in the Bible from Deuteronomy 25:5, a widow marrying his brothers for preserving lineage? నేను చెప్పింది నియోగ సిస్టమ్. నియోగ సిస్టంలో దెర్ ఇస్ నో మ్యారేజ్. నియోగ సిస్టంలో దెర్ ఇస్ నో మ్యారేజ్. నియోగ సిస్టంలో ఆ స్త్రీకి మర్దిదనం జరిగించడానికి అటువంటి కాదక్కడ నేను చెప్పేది. నియోగ సిస్టమ్ ఏంటంటే, ఇప్పుడు భర్త చనిపోయినప్పుడు విధవరాలు ఇంట్లో ఉన్నప్పుడు ఇతర పురుషులు వారి భార్యను గర్భం ధరించినప్పుడు ఈ పురుషుడు ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి తన కోరికలు తీసుకోవచ్చు. లేదా ఒక పురుషుని యొక్క భార్య పిల్లల్ని కనలేకపోతే ఈ పురుషుడు ఆ విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమె ద్వారా పిల్లల్ని కనవచ్చు అని చెప్పారు. కానీ వివాహ సంబంధమైన విషయం అక్కడ ప్రస్తావించాల్సాం ఆ నియోగ వ్యవస్థలో. నేను చెప్పాను అక్కడ వివాహం గురించి ప్రస్తావించలేదు. సో దట్ ఈస్ ద క్లారిటీ. మన దాంట్లో వచ్చేసరికి బైబిల్ చెప్పుకోవడం ఏంటంటే, వివాహం జరిగిన తర్వాతనే వాళ్ళు పిల్లలు కనాలా, ఆ పిల్లలకు ఆ వంశం అంతరించుకోకుండా ఆయన వంశం కంటిన్యూ చేయాలి. వివాహం జరుగుతుంది మన దాంట్లో, అక్కడ వివాహం ప్రసక్తి లేదు. As mentioned about a leader recently fighting for Dalit Christians and their rights, instead of that, what could have they done to bring unity among believers? నేను చెప్పిన ఏంటంటే, దేర్ ఇస్ నో డివిజన్. యువర్ ప్రిఫర్డ్ డివిజన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు దళిత క్రిస్టియన్కి ఆన్సర్ చర్చ్. చర్చ్ దాన్ని విస్మరించింది కాబట్టి ఉదాహరణ 19వ శతాబ్దంలో 1900 ఆ సమయంలో జరిగిన కారంచూడు సంఘటన కానీ చుండూరు సంఘటన కానీ చర్చ్ సరైన స్పందించి ఉంటే మీకు అంబేద్కరిజం అనేది చర్చలో వచ్చింది. చర్చ్ స్పందించలేదు కాబట్టి ఒక బుద్ధ రాఘవ గారు కానీ ఒక కత్తి పద్మారావు గారు కానీ వాళ్ళ భుజాలు వేసుకుని రేపు వాడతారు విక్టిమ్స్ ఎవరు చర్చ్ వేస్తారు. చర్చ్ విస్మరించింది కాబట్టి వాళ్ళు ఎంట్రీ ఇచ్చినారు. అదే చర్చ్ ఇఫ్ దే స్టిల్ ద విక్టిమ్స్ ఎవరికి స్పేస్ ఉంటుందా? ఇక్కడ ఎవరికి స్పేస్ ఉంటుందా? వైఎస్ చర్చ్ ఆన్సర్. ఈరోజు మనం కత్తి పద్మారావు గారిని చూస్తున్నాము, బుద్ధ తరగతి ఎక్కడ వరకు లీడ్ చేయగలిగాడో అవుతుందని చూస్తున్నాము. ఎక్కడన్నా ఏమన్నా ఫలితం చూద్దాం ఫ్రూట్ఫుల్ వేరే సొసైటీ కానీ వేరే చర్చ్ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ చూస్తున్నా కానీ ఇట్ ఇస్ చర్చ్. ఎన్నో స్కూల్స్ కట్టింది. ఇట్ డిడ్ డిపెండ్ గవర్నమెంట్ ఎవరిని ఆధారపడలేదు. సొంతంగా వాళ్ళు స్థాపించినారు, వాళ్ళకున్న వరం వాళ్ళు నడిపించినారు, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. అలాగే మెడికల్ సిస్టమ్ చూస్తున్నా కానీ వైద్య సంస్థలు కానీ ఎవరిని డిపెండ్ స్థాపించారు. ఏదైనా ప్రభుత్వ సహాయ సహకారంలో స్థాపించారు. ఇట్స్ చర్చ్ ఇట్స్ రన్నింగ్ ఎనీ రిఫార్మేషన్. చర్చ్ టేక్ అకౌంటబిలిటీ, టేక్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మీరు మీ చర్చ్ యొక్క రెస్పాన్సిబిలిటీ తప్పుకున్నారు కాబట్టి అన్ని జాబ్స్ చర్చ్లో వచ్చి చర్చ్ యువతను తప్పులో పట్టేస్తూ మీరు అక్కడికి వెళ్తున్నారు కాబట్టి మీకు కష్టాలు అనుభవంలో కూడా మొబైల్ పెడుతూ పక్కన తప్పిస్తుంది. ఇట్ చర్చ్ స్టాండ్స్ ఎవ్రీవన్ షుడ్ బి ఇట్ చర్చ్ స్టాండ్స్. కానీ అది ఉన్నతంగా ఉండడానికి విజన్స్ అని తీసుకొచ్చారు. వెన్ ద పర్సన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ విజన్ తీసుకొచ్చి కామన్ క్రైస్తవులు, టాప్ క్రైస్తవులు, బ్రాహ్మణ క్రైస్తవులు, ఆ 10 మంది క్రైస్తవులు పార్సల్ మీరు కోరుకుంటున్నారు. మై క్వశ్చన్ మీరు మెయిన్లైన్ చర్చెస్ ఎందుకు కన్సిడర్ చేయలేదు? వాళ్ళ యొక్క సంఘాలు మెయిన్లైన్ చర్చెస్ లక్షలు నాట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ కమర్స్ ఆఫీసర్, బ్రాహ్మణ్స్ ఆర్ రైడీస్. అనాలోచనలో మెయిన్లైన్ చర్చెస్ ఆస్తులు అనేక రకమైనప్పుడు మనం సైలెంట్ ఉన్నాం. అదే ప్రశ్నిస్తున్నాం. ఇవన్నీ ప్రశ్నించకుండా ఇప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము? బయట వాళ్ళు లోపలికి వచ్చి మళ్ళీ మనం నిలబడడానికి అవకాశం ఇస్తున్నాం. ఇప్పుడు ఏ సఫరింగ్ మన సఫర్ అవుతుంది, దళిత సఫర్ అవుతుంది, నోవన్ క్యాన్ డినై. బట్ చేసి ఇప్పుడు చర్చలు పడేదండి. ఇక్కడ వస్తున్న వాళ్ళు డిగ్రీ కోసం వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే వాళ్ళ రాజకీయ వాళ్ళ పర్సనల్
సక్సెస్ఫుల్లీ దే ఆర్ డెవలపింగ్ లీడర్స్. వాళ్ళు ఎదిగాక వాళ్ళకు సంబంధించిన విషయాలు తర్వాత మన సభ్యులు నడుస్తుంది. ఇప్పుడు కాన్ఫిడెంట్ అయిపోయింది, చుండూరు అయిపోయిన తర్వాత మార్పులు చేయండి.